వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, CITU. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపుల మేరకు 8వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. 8 రోజుల సమ్మె అయినా కూడా ఈరోజు ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు, మాకేమి హామీ ఇవ్వలేదు. మేము అడిగినది తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, అందరికీ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్న డిమాండ్తో మేము సమ్మె కూర్చుంటే ఈరోజు అంగన్వాడీలను బెదిరించి మీరు డ్యూటీలకి రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని 1,00,000 మందిని తీసేస్తున్నాం ఉద్యోగాల నుంచి అనే ఒత్తిడి తీసుకురావడం న్యాయం కాదు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు కొంతమంది అంగన్వాడీలని వాళ్ళని తీసేసాము, వాళ్ళు ఊర్లోకి ఎట్లొస్తారో రండి, మీరు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇద్దరు రండి, మేము మిమ్మల్ని పెట్టుకుంటాము అనే రకంగా గ్రామాల్లో మీటింగులు పెట్టి ఇది ఇలా చేస్తున్నారు. ఇది కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే కొందరు మీరు గ్రామాల్లోకి రారు అని వ్యతిరేకిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎండుకొని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ అదనంగా వేతనాలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లు చేయాలని, ముఖ్యంగా ఆయాలకు పదోన్నతి విషయంలో రాజకీయ వేధింపులు ఎక్కువ ఉన్నాయి, ఆ రాజకీయ వేధింపులు ఆపి వాళ్ళకు కూడా పదోన్నతి కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.